ఏమ్మా ఇక్కడ కూడా రామాయణమేనా? ఇంకా పడుకోమ్మా. అలాగేనమ్మా. నమస్కారం సావిత్రమ్మ గారు. ఓ రఘు, బాగున్నావా? మీ దయ వల్ల. చూడండి అమ్మగారు, తలుపులు కిటికీలు లాక్ చేసి పడుకోండి. ఏ ఎందుకని? ఊళ్ళో పిచ్చివాడు హాస్పిటల్ నుంచి తప్పించి పారిపోయాడు. మనుషులు కూడా కొరుకు తింటున్నాడు. అందుకని అందరినీ హెచ్చరిస్తున్నాం. అట్లాగే రఘు. వస్తానమ్మా. రాధా, తాగుబోతులన్నా పిచ్చివాళ్ళన్నా నాకు తగని భయం. పిచ్చివాళ్ళని చూసి జాలి పడాలి గాని భయం ఎందుకమ్మా? నువ్వు పిచ్చివాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ కాబట్టి నీకు భయం లేకపోవచ్చు. మేము మామూలు మనుషులం, నాకు భయంగానే ఉంటుంది. చంపుతావా? ఏ ఎందుకు చంపుతావు? పిచ్చోడుగా అలా అని ఎవరన్నారు? అందరూ. నిన్నన్న వాళ్లే పిచ్చివాళ్ళు. నిజంగానా? అవును. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి పదవి పిచ్చి, కొందరికి పేరు పిచ్చి, కొందరికి పరువు పిచ్చి. నన్ను గదిలో పెట్టి తాళం వేస్తారు ఎందుకు? దేవుణ్ణి గుళ్ళో పెట్టి తలుపు మూయటంలే. అందరూ నన్ను కొడతారుగా. చిన్న పిల్లలను కూడా కొడతారు కదా. జనం అంతా నన్ను చూసి భయపడతారు. నిన్నే కాదు, నిజాన్ని చూసినా భయపడతారు. వాళ్ళు పిరికి వాళ్ళు కడక. అలాగా? చూసాడు బాబు, రండి రండి, చంపేస్తున్నాడు. రండి బాబు. ఆగండి. ఏంటది? మతి లేని వాడిని చూడగానే మీకు మతిపోయిందా? మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా కొడుతున్నారు. కానీ ఇతను పిచ్చివాడు. పోనీ ఇతను ఇంకో కంపార్ట్మెంట్ లో తీసుకెళ్తే? అక్కర్లేదు, నేను డాక్టర్ని, అతను నా పేషెంట్. అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత, చూసుకునే సమర్థత నాకుంది. మీరు వెళ్ళొచ్చు. ఆల్ రైట్. ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? మనిషిగా సానుభూతితో, డాక్టర్గా బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నా. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు రాధ. రాధా? బలగంది బలగంది బలే బాగుంది. మరి నా పేరు? పేరు గోపి. వయసు 23. అడ్రస్ తెలియదు. పిచ్చివాడుగా రోడ్ల మీద తిరుగుతూ ఉండగా చూసి హాస్పిటల్ చేర్చారు. వార్డ్ బాయ్స్ ని కొట్టి 2 సార్లు తప్పించుకుని పోయాడు. ఇవి అతని గురించి తెలిసిన వివరాలు. ఇది చాలా ప్రమాదకరమైన కేసులా కనిపిస్తోంది. అప్పుడప్పుడు పిచ్చివాళ్లా ఉంటూ మళ్ళీ మంచివాళ్లా మారటం చాలా విచిత్రంగా కూడా ఉంది. అవును డాక్టర్, ఆ అమాయకుని చూస్తుంటే నాకు జాలేసింది. అతని నాతోనే తీసుకెళ్లి మా ఇంట్లోనే ఉంచి నయం చేసే బాధ్యత నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా ప్రమాదం సంభవిస్తే? I'll take up that responsibility. ఆల్ రైట్. మీ మీద మీకున్న నమ్మకం, వృత్తి మీద మీకున్న ఇంట్రెస్ట్ చూసి కాదనలేకపోతున్నాను. అలాగే కానివ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ప్రతి కేసులోనూ మీకు సహాయ సహకారాలు అందించే డాక్టర్ మధుని ఈ కేసులో కూడా మీకు తోడుగా ఉండేలా ఏర్పాటు చేస్తాను. డాక్టర్ మధు ఎక్కడా? మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఎవరా పిచ్చత్వం? కొత్త కేసా? పిచ్చోడ్నా? ఎవడరా పిచ్చాడు? నువ్వు పిచ్చాడు. నీ తాతగాడు పిచ్చాడు. నీ ముత్తాతగాడు పిచ్చాడు. నన్ను పిచ్చాడు. ఎవరతను? అతనికే తెలియదు. ఎక్కడికి ఎలా వచ్చాడు? నేనే తీసుకొచ్చాను. నువ్వా? అవును మధు. మర్చిపోయిన గతంతో, చెదిరిపోయిన మనసుతో పారిపోయి అతన్ని నేనే తీసుకొచ్చాను. ప్రత్యేకంగా నేనే ట్రీట్ చేయాలనుకుంటున్నాను. I see. మీ హెల్ప్ కూడా నాకు కావాలి. తప్పుతుందా? థ్యాంక్ యూ. రాధా, ఇప్పుడు లోపలికి వెళ్ళక అతను చాలా కోపంగా ఉన్నాడు. బిడ్డ కోపంగా ఉంటే లాలించడం తల్లి బాధ్యత. ఈ మెంటల్ పేషెంట్స్ విషయంలో మనం కూడా అంతేగా డాక్టర్? ఆఫ్ కోర్స్. కోపొచ్చిన గోపి, తప్పు నాదే. నీ గురించి డాక్టర్ మధుకు చెప్పడం మర్చిపోయాను. క్షమించు. పోనీ శిక్షించు. నేను ఇక్కడ ఉన్నాను. నేను పోతాను.
వీళ్ళందరికీ దూరంగా పోతాను. పోనీ నేను తీసుకెళ్తాను ఎక్కడికే? మా ఇంటికి. అక్కడ నేను ఎవ్వరు ఏమీ అనరు, నీకు అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయా? అంటే అంటే నీకేం కావాలంటే అవి. అమ్మమ్మమ్మ, అదేం కుదరదు. ఇదిగో, నాకు ముందు మీ ఇల్లు నచ్చాలి, మీ ఇంట్లో ఉండేవాళ్ళు నచ్చాలి. అంతేకాదు, నాకు ఇష్టమైన వద్దున్నా, ఇష్టం లేని చేయమన్నా మీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నావు. అలాగే. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఆడదానే కాదు, ఆ? చాలా మంచిదానే కూడా. అలాగే. ఏమిటి, రాధ పిచ్చివాడిని ఇంటికి తీసుకొస్తుందా? సరే, ఆయాతో చెప్పి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేయించండి. అది కాదు చెల్లమ్మా, పిచ్చాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం. ఆ రాధాలేం వద్దు, కానీ రాధ ఇష్టాన్ని కాదనే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదన్నది గుర్తుంచుకోండి. వెళ్ళండి. గోపి, ఇదే మా ఇల్లు. వెళ్తాను, మళ్ళీ కిందకి వెళ్తాను. గోపి, నీ కార్ డ్రైవింగ్ కూడా వచ్చా? కార్ డ్రైవింగ్ అంటే విమానం కొడతలేగలను. జువాయ్ 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 ఆ, జువాయ్. ఆగు ఆగు ఆగు. గోపి, ఎలా ఉంది మా ఇల్లు? ఇల్లా? థు! భూత్ బంగ్లా, రాజుల కోట, రావుల సమాధి, పాత నరకంలాగా కొత్త స్వర్గంలాగా బలగుంది 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 అయితే బలగుంది. నచ్చిందన్నమాట. పిచ్చి పిచ్చిగా నచ్చింది. డువాయ్ డువాయ్. వీడెవడు వాడెవడు, వాడెవడు వీడెవడు? ఈయన మా మామయ్య గోపాలకృష్ణ గారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. గోపాలకృష్ణుడు గారా? అవును, కడుపులో వెన్నందమ్మన్నా. గోపి, ఈయన మా దివాన్ ధర్మారావు గారు. అధర్మారావు గారా? అధర్మ కాదు బాబు, ధర్మ. కర్మ అదేలేవయ్యా మా కర్మ. అవుట్ ఏమిట్రా దబ్బప్పం, నేను క్రికెట్ ఆటలో వికెట్ అనుకున్నావా? గోపి, వీడే మా తమ్ముడు బుజ్జిబాబు. గౌరవనీయులైన బుజ్జిబాబు గారు వీరే, నేనే బుజ్జిబాబు గారిని. నువ్వు పిచ్చిబాబు కదా బాబు. వదిలేవాడిని. చెప్తున్నాను, బుజ్జిబాబు అంటే నాకు ఎంతో ఇష్టం. అమ్మో, ఈ ఇష్టాన్ని పెడితే నాకు చాలా కష్టం. కాదమ్మా, గెస్ట్ రూమ్ శుభ్రం చేశానమ్మా. గోపి, ఆ? ఇవిడ మా ఆయమ్మ. ఆయమ్మ? అరే, అచ్చం అమ్మలాగుందే. అవును, నువ్వు ఎక్కడ ఎందుకున్నావు? ఏ, నువ్వు ఎక్కడైనా చూసావా? కల్లో చూశాను, గుళ్ళో చూశాను, దేవుడి పట్టణంలో చూశాను, దేవతల మఠంలో చూశాను. అమ్మా, మీరు ముఖ్యమైన కాగితాలు చూడాలి, కొంచెం ఇలా వస్తారా? గోపి, నువ్వు మావయ్యతో మాట్లాడుతుండు, ఇప్పుడే వస్తా. ఓ రండి రండి, మనం ఆడుకున్నారండి. రండి 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 రండి. గోపాలకృష్ణ మామయ్య కదా? అవును. మరి మురళీదమ్మా, మరి శకున మామయ్యలాగా కంస మామయ్యలాగా వణిపోతాయి అని ఇక వడకను వడకవా అయితే నువ్వు కృష్ణుడివి, నేను రాత్రి ఆడుకుందావా? ఆడుకుందావా? ఈ ఆట అంటే నాకు భలే ఇష్టం. అయితే ఆడుకుందామా? నువ్వేమో సత్యభామ, నేను రాధని, వీడేమో కృష్ణుడు, దొంగ కృష్ణుడు. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, చిక్కినాడే మన చేత చిక్కినాడే, అమ్మ నీవాడే, గాడు నీవాడే, ఇది నీవాడే, నీవాడే.
గోపాలరావు గారు, ఏమిటిది? అదే ఏం లేదండి, పిల్లలు సరదాగా ఆడుకుందా ఉన్నారు, పిల్లలు కదా సరేనన్నాను. రండి పొంచేద్దాం రండి. బాబు రా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అబౌట్ టర్న్. థ్యాంక్ యూ. భలే భలే. అప్పప్ప, ఉప్పప్ప, కింద పడిపోయాడు బాబు. అమ్మాయి బాబాయ్ బాబు నా ముఖం అంతా అప్పప్ప, ఉప్పప్ప పోయింది బాబోయ్. అమ్మోయ్. డాక్టర్ రాథా, ప్లీజ్ కమ్. రాథా, పేషెంట్స్ ని మెడిసిన్స్ తోనూ మెడికల్ ఆపరేటర్స్ తోనూ మాత్రమే ట్రీట్ చేస్తారని అనుకున్నాను, కానీ ఈవేళ ఈవేళ కాటుక కళ్ళతోనూ కమ్మని చూపులతోనూ కూడా ట్రీట్ చేస్తారని తెలుసుకున్నాను. మెడిసిన్ లో పొగడతలకు కోర్స్ లేదే. ఉంటే నిజంగా పొగిడేవాడిని. వస్తారా? థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, మేమందరం భోంచేశాం. ఇంకా నీ పూజ అవ్వలేదా? రామ్మా భోజనానికి. భోజనానికి ఏం లేమ్మా. చూడమ్మా రాధ, నాకు వయసు మళ్ళింది. నాకు కావలసింది మనశ్శాంతి, విశ్రాంతి. విశ్రాంతి కావాలన్నా, దేవుణ్ణి కొలవాలన్నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మా. డాక్టర్నే నా బిడ్డ అయినప్పుడు నా ఆరోగ్యం గురించి నాకెందుకమ్మా ఆలోచన? ఏమ్మా రాధ, గోపిని ఇంటికి తీసుకొచ్చావటగా? అవునమ్మా, అతన్ని మన ఇంట్లోనే ఉంచి ట్రీట్ చేయాలని. అతన్ని ఆసుపత్రిలో ఉంచక అతని బరువు బాధ్యతంతా నీ నెత్తి మీద ఎందుకు వేసుకున్నావు? మనిషిగా పుట్టినందుకు మరో మనిషిని బాగు చేయాలనుకోవడం మంచిది కాదంటావమ్మా? మంచిదే, కానీ అతని వల్ల నీకేదైనా ప్రమాదం జరిగితే లోకులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? సవతి తల్లి గనక బిడ్డ విషయం పట్టించుకోలేదంటారు. సవతి తల్లైనా సొంత తల్లిలాగా చూసుకుంటున్నావని వాళ్ళకేం తెలుసమ్మా? రాధమ్మా, ఎంత చూసినా సవతి తల్లేనంటారు. ఎవరేమంటే నాకెందుకు? అమ్మ తెలియకపోయినా అమ్మా అన్న పిలుపుకు అర్థం తెలియజేశావు. తల్లి ప్రేమంటే ఏమిటో చూపించావు. రాధా, అవునమ్మా, నీ బిడ్డగా నీ నీడలో పెరగడమే నా అదృష్టం. అమ్మగారు, ఆయమ్మ భోజనానికి తీసుకెళ్ళు. రాజాధిరాజ మార్తాండ తేజ మహారాజ రాజ పిచ్చి మహారాజు వేంచేస్తున్నారు. బహుపరాగ్ బహుపరాగ్. రాజా గారు చాలా ఆనందంగా ఉన్నారే, కారణం ఏమిటో? కారణం అడుగుతున్నావంటే అసలు విషయం మర్చిపోయావు అనమాట. ఏ, నువ్వు గుర్తు చేయకూడదా? కారులో షికారుకెళ్ళే కారులో తీసుకెళ్తాను చెప్పాను కదా. ఆ. సారీ గోపి, 5 minutes లో స్నానం చేసి రెడీ వస్తా. నేను వస్తా. ఎక్కడికి? స్నానానికి. ఛీ, నా బాత్రూమ్ లో నాతో స్నానం చేయటానికా? పోనీ స్నానం చేయండి, ఊరికే వస్తా. గోపి, నా మాట విను. ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు మగవాళ్ళు రాకూడదు. రాకూడదా? రాకూడదు. అయితే నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాను. ఎక్కడికి? ఏంటంటే నీకెందుకు? నన్ను తీసుకొచ్చినప్పుడు చెప్పాను, నువ్వు ఒప్పుకున్నావు. నాకు ఇష్టమైంది వద్దన్నా, ఇష్టం లేని చేయమన్నా, ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నా చెప్పాను. వెళ్ళిపోతున్నా. గోపి, ఇక ఉండను. గోపి ప్లీజ్, నా మాట విను. ఎందుకు వినాలి? చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. నీ మాట ఎందుకు నీ వినాలి? మాట వింటాను, కానీ ఇది కాదు. కాదు? మ్మ్హ్. కాదుగా? ప్లీజ్ గోపి. బీరకాయ పీసు, సొరకాయ పీసు, అన్ని పీసులు నీ దగ్గర పెట్టుకో. గోపి, సరే, నీ మాట నేను వింటాను. అంటే నీతో పాటు నేను బాత్రూంలోకి? సరే, రావచ్చు, కానీ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలా? ఎందుకు? చూడకుండా ఉండటానికి. ఓహో, కళ్ళ నిజమాయగా కోరిక తీరగా. ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ జోరుగా తీరగా కోరిక తీరగా.
మూసుకో 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 ఆ. ఏ గోపి చూడకు. చూశాను 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 ఏం చూశాను పుట్టుమచ్చ 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 సరేలే, చంపడం. పుట్టుమచ్చ